గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి కూడా భార్యాభర్తల మధ్యన వెడబాటు భారం ఎలా వస్తుందో ఒకసారి గమనించినట్టయితే కనుక గోచార ప్రకారంగా ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి కాబట్టి ధనుసు రాశి వారికి బుధని దశ దశ, కేతు దశాంతర దశ, శని దశాంతర దశ, రవి దశాంతర దశలో పెళ్ళై ఉండి లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా వీరు విడిపోయేదానికి ఆస్కారం కనిపిస్తుంది. పెళ్ళైనటువంటి నెల 2 నెలలకే విడిపోతూ ఉంటారు. పెళ్లి సమయంలో వస్తాయి, పెళ్లి గడియలు ఉంటాయి, కానీ పెళ్లి చేసుకుంటూ విడిపోతారు. ఇది ఒకటి గమనించుకోవాలి. ముఖ్యంగా ధనుసు రాశి వారు ఎవరైనా సంవత్సరం మొత్తంలో ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్టులో పెళ్లి చేసుకుని ఉన్నారా, నవంబర్లో పెళ్లి చేసుకుంటే పర్లేదు, కానీ డిసెంబర్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా, ఖచ్చితంగా విడిపోతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మాసాల్లో ధనుసు రాశి వారు పెళ్లి చేసుకోకూడదు. లవ్ మ్యారేజ్ అసలు చేసుకోకూడదు ఈ మాసాల్లో. అలా చేసుకున్నట్టయితే పెళ్ళైనటువంటి నెల 2 నెలలకే విడిపోయడానికి ఉంది. అది ఎందుకంటే ఆశ, కాపురాలు వేరే పెట్టాలనో, బంధాలు వేరే ఉండాలనో, కుటుంబ బాధ్యతలు నేను తీసుకోననో, ఏదో ఒక రకమైనటువంటి వెలిగేషన్స్, కుటుంబ సభ్యులు సరిగా ఉండేటువంటి తత్వం ఉండదు. ఆ తర్వాత వెలిగేషన్స్ వస్తాయి, కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు ఉంటాయి. వీరిద్దరి మధ్యన అయితే కలిసేటువంటి భావం ఉండదు. కాబట్టి కొంత నేను చెప్పినట్టు మాసాల్లో కాకుండా ఆచిచూచి పెళ్లి చేసుకోవాలి. లేదు భార్య మీద భర్త మీద ఎవరైనా కన్ను వేశారా అది గమనించుకోవాలి. లేదు మీ మీద చెడు క్రియలు జరిగినాయా అది కూడా గమనించుకోవాలి. అసలు భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు? శృతులు లేకుండా విడిపోతారు. వీరిలో అయితే కనుక స్ట్రెస్సు, వారికి కావాల్సినటువంటి విధంగా వీరు ఉండకపోవటం, కొత్తగా చదివే పుస్తకాలు ఏమి ఉండవు వీరి దగ్గర. ప్రతిరోజు ఉండేటువంటి బుక్ ఉంటుంది. కాబట్టి అంటే వారి ఆలోచన విధానం, నేను ఎలా ఉండాలో ఎదుటి వాళ్ళందరూ అలానే ఉండాలనే తత్వం ఉంటుంది ఈ రాశి వారికి. కానీ చాలా మంచివారు, కానీ వారిని అర్థం చేసుకునే తత్వం అందరిలో ఉండదు. కాబట్టి అందుకని వీరికి త్వరగా విడిపోయేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి ఆ మేర కూడా గమనించుకోవాలి. ఇక విడిపోయినటువంటి వారు ఎట్లా విడిపోయినారు, మళ్ళీ సంసారం ఏంటంటే కనుక ఖచ్చితంగా కుదిరించిన పెళ్ళే మీకు బాగుంటుంది. దీంతోపాటు మీరు ప్రయత్నం చేసుకోవాలి. విడిపోయిన మళ్ళీ కలవాలనుకుంటే కనుక మన ఇంట్లో కూడా ఎవరైనా ఏదైనా చేయించవచ్చు. భార్యాభర్త మీద విడిపోవాలని చెప్పేసి భార్య తరపుల్లో, భర్త తరపుల్లో ఈ అల్లుడు కాదు, ఈ కోడలు కాదని చెప్పి చేయించవచ్చు. అలాంటి వారికి ఇంట్లో ఏ సమస్య రాకుండా అష్టదిబ్బందన ముడుపు ఇది. ఈ ముడుపు మీరు ఇంట్లో బాధ పెట్టినా, పైన సింహద్వారాన్ని కట్టినా కూడా కొన్ని రకాల శక్తులు, నెగిటివిటీ మీ ఇంట్లోకి రాకుండా అరికడుతుంది. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు అనేది ఏర్పడతాయి. దీంతోపాటు ఒత్తులు, ఈ ఒత్తులు 41 ఉంటే కోర్సు ఉంటుంది. ఈ మండలి కాలంలో ఒత్తులు వెలిగించడంతో మీకు అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయా అనే దానికన్నా కూడా దూరం అవుతాయి అని చెప్పవచ్చు. ఇక దూరమైనటువంటి భార్యాభర్తలు మంచివారైంది కలవాలనుకుంటే కనుక ఖచ్చితంగా కలిసేయాలని ప్రయత్నం చేయొచ్చు. ఇక ఇవన్నీ కూడా చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా అవ్వట్లేదంటే కనుక ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. అంతా దొంగ స్వాములు అయిపోయినారు. గమనించుకొని ఎవరు మంచి ఎవరు చెడుని చూసుకొని మీరందరూ కూడా ఆచరించాల్సిందిగా మనవి. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని కలిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు. 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిల్లో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి. ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా
కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో, తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి. మాసానికి ఒకసారి చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది. ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.